నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశ్వర్ అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ శుభం కలుగునగాక. పేరు పేరున అందరికీ వందనాలు. దేవుడు బహుతేటగా ఈరోజు మీతో చక్కని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఆ వాక్యం నాకు మీకు దీవెనకరంగా ఉండునగాక. యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వాక్యం. మీ దుఃఖము సంతోషమగును, మీ దుఃఖము సంతోషమగును. విన్నారా? ఈ రెండు పదాలు మనకు బాగా పరిచయమేగా. దుఃఖం తెలియని వ్యక్తులు కానీ నవ్వెరగని నరుడు కానీ కనపడ్డం. కారణం ఏంటంటే మనిషి పుట్టింది మొదలుకొని చనిపోయేంత వరకు ఈ రెండిటితోనే ఊరేగుతూ ఉంటాడు. ఆ రెండు మనిషిని కొన్నిసార్లు అధోగతికి తీసుకెళ్తాయి, కొన్నిసార్లు ఉన్నత స్థాయికి నడిపిస్తాయి. ఈ రెండింటిని మనం చాలా జాగ్రత్తగా కనిపెట్టి మనం ఆ మార్గంలో వెళ్ళగలగాలి. మీ దుఃఖము అంటే మీకు దుఃఖం ఉంటుంది అని దేవుని చిత్తం. మీ దుఃఖము అనగా నరాలాడుతున్న నరుడు తప్పకుండా దుఃఖాన్ని అనుభవిస్తాడు, దుఃఖంలోనే సాగి వెళతాడు. కొన్నిసార్లు మనకి ఒట్టినే ఏడుపు వస్తుంది. మీకు ఇంకో మాట చెప్పనా, చాలాసార్లు నేను ఎప్పుడు ఏడవలేదండి అనేవాడు నాకు అప్పుడప్పుడు కనబడుతుంటారు. మా అమ్మ చనిపోయినా మా నాన్న చనిపోయినా నేను ఏడవలేదండి అనేవాళ్ళు ఉంటారు. కానీ నవ్వు వస్తుంది. మీకు ఏడుపు రాని మాట నిజమే, కానీ మీ పక్కనున్న వ్యక్తి, మీ పక్కింటి వాడు కారు కొంటే ఏడవటంలో నువ్వడి. విచిత్రం ఏంటో తెలుసా, దుఃఖం ఎరగని వ్యక్తులు ఉండరు. నేను మళ్ళా చెబుతున్నాను, పిల్లలను బట్టి దుఃఖము, ఆర్థిక వనరులను బట్టి దుఃఖము, మొండి సమస్యలను బట్టి దుఃఖము, ప్రేమించేవారు కరువైతే దుఃఖము, కాపురం చక్కగా లేకపోతే దివ్యంగా నడవకపోతే దుఃఖము, రోగం ముదిరితే దుఃఖం. ఎన్నైనా రాని దుఃఖం ఎరగని వ్యక్తులు లేరు. దీనికి పరిష్కారం ఎక్కడ? ఆయన అంటాడు, మీ దుఃఖం సంతోషం అవుతుంది. ఈ మాట చెప్పింది ఎవరో తెలుసా? ఒక గొప్ప ఆత్మీయ కార్యం చేయగలిగిన దేవుడు. అంటే దుఃఖాన్ని సంతోషంగా మార్చడం. ఆయన ఎవరు అంటే చీకటిని వెలుగ్గా చేయగలిగిన వాడు. ఆయన ఎవరు అంటే శవాన్ని సజీవంగా లేపగలిగిన వాడు. ఆయన ఎవరు అంటే అయిపోయింది అని అనుకున్నప్పుడు దాటలేను అని సతికిల పడితే భుజాన వేసుకుని దాటించగలిగిన వాడు. ఆ దేవుని గురించి ఎన్ని చెప్పినా ఇంకా తక్కువే. ఎందుకో ఈరోజు మీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉండగా మీరు ఎన్ని దుఃఖాలలో ఉన్నా సంతోషంగా మార్చగలిగిన వాడు. అందుకే ఈ శుభవాడి ఈ వాక్యం మీతో పంచుకుంటున్నాను. నా జీవితాల్లో దుఃఖం, మీ జీవితాల్లో దుఃఖం ఎవరింట్లో ఉండదు. కానీ దుఃఖానికి పరిష్కారం ఎక్కడ? ఆయన మన దేవుడు. ఆయన ఎంత గొప్పవాడు అంటే మనం దుఃఖపడుతుంటే పైన సింహాసనం మీద కూర్చుండి మీకు మంచి రోజులు వచ్చునుగాక అనేవాడు కాడు. మనతో నిలబడతాడు, మన మధ్యలో నడుస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక విధవరాలు కొడుకు చనిపోయి పాడి మీద మోసుకుంటూ వెళుతుంటే తల్లి ఎంత ఘోరంగా విలపించింది. కానీ ఆయన ఏమన్నాడో తెలుసా? పాడి దగ్గర నిలబడి ఏడవద్దమ్మా అమ్మను చెప్పి ఆ శవంతో మాట్లాడాడు. వెంటనే వాళ్ళ దుఃఖం విడుదలై సంతోషం కలిగింది. కారణం ఆమెమో విధవరాలు, ఒక్కడే కొడుకు. ఈ మాట విన్నాక దుఃఖం సంతోషంగా మార్చగలడానికి నా దేవుడు నీ ప్రక్కన నిలబడుతున్నాడు, నీకెదురుగా నిలబడతాడు, నీకు సమీపంగా ఉంటాడు, నిన్ను పలకరిస్తాడు. నీ దుఃఖానికి కారణం ఏంటో తెలిసి దాన్ని సంతోషంగా మార్చడానికి ఆయన పేరే సృష్టికర్త. మరి ఈ రోజున నీ జీవితంలో దుఃఖానికి కారణాలు చాలా ఉండవచ్చుగా. మరో మాట కూడా చెప్పను. కానాన్లో వివాహం జరిగింది. కానాను వివాహం కళ్యాణం కడకడలాడుతూ ఎంత ఆనందంగా ఉందో. శృతి తప్పినట్టుగా వెంటనే ఆ సంతోషం కనుమరుగైపోయింది. దుఃఖానికి కారణం మొదలైంది. కారణం ద్రాక్షరసం అయిపోయింది, మర్యాద కోల్పోయింది. అంతా తలదించుకుని వేదన పడుతున్నారు. కానీ అక్కడ కూడా యేసు నిలబడే ఉన్నాడు. అక్కడ కూడా నిలిచి వాళ్ళకు చక్కని కార్యం చేశాడు. వివరంగా చెప్పనక్కర్లేదు, కానీ అక్కడ రాతి బాణంలో ఉంటే వాటిని చూచి ఆ బావిలో నీళ్ళు తెచ్చి బాణంలో పోయండి, ఈ బాణంలో నీళ్ళు తీసుకెళ్ళి బంతిలో పోసి వడ్డన చేయండి. మరుక్షణమే మాధుర్యం ఊరేగి కడతప్పిన వివాహం మళ్ళా కళకళలాడుతూ వచ్చిందిగా. యేసు ఎక్కడ నిలబడినా నీకు సంతోషం కలుగుతుంది. ఆయన ఎవరో తెలుసా? దుఃఖాన్ని సంతోషంగా మార్చగలిగిన వాడు. ఆయన మాట వింటే మొదలవుతుంది, ఆయనకు లోబడితే సంతోషం ప్రారంభమవుతుంది. కనుక నీ జీవితంలో సమస్యల వలన ఇప్పటి వరకు కొట్టుమిట్టాడనా,
పాడి మీదున్న శవం దగ్గరకు వచ్చి నిలిచినవాడా, కానాను వివాహంలో నిలిచి ఆజ్ఞాపించి కార్యం చేసినవాడా, ఈరోజు నా ఇంట్లో ఉండి నన్ను కనికరించవా అని అడిగి చూడు, అద్భుతం మీరు చూడబోతున్నారు. పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు వందనాలయం. అపారమైన ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు, చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. తప్పక వారి జీవితాల్లో సంతోషాన్ని అనుభవించినట్లుగా నీవు వారికి దూరంగా కాక దగ్గరగా నిలిచి నీతో వాళ్ళని నడిపిస్తూ కార్యం చేయండి. పిల్లల క్షేమం, పెద్దల ఆరోగ్యం, విద్యాబుద్ధుల యందును, ఉద్యోగ నిర్వహణలోనూ తోడుగా ఉండండి. వ్యాపార వ్యవసాయాల్లో కనికరించండి. ఆ ఇంటి వారికి రక్షణ కలుగ చేయండి. నీ సొత్తుగా జీవింపజేసి నీవు దీవెనలతో నడిపించి రాకడ కొరకు ఆయత్తపరచండి. యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.